మనుషులను ఆశ్రయించి మనుషుల మీద ఆధారపడి నష్టపోయాడు. ఎవరో? దావీదు. అరే, తన సొంత మామ సౌలు ఎవరండి? పిల్లనిచ్చిన మామేగా. నాకేమిలే, మా మామగారు రాజులే అనుకుంటే ఆ మామే దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడే. 600 మందిని పెట్టుకొని చక్కగా ముందుకు వెళ్తున్నప్పుడు 600 మంది అయిన వాళ్ళే రాజు మీద తిరుగుబడ్డారే. అయ్యో, కన్న కొడుకులు అని చెప్పి కన్న కూతుర్లని నమ్మితే ఆఖరికి అభిషేలమే దావీదును తరవటం మొదలుపెట్టాడే. ఏమండి, దావీదు గారు నమ్మి మనుషులను నమ్మి మనుషుల మీద ఆధారపడి మామున్నాళ్లే, కొడుకున్నాళ్లే, కూతురుందులే, 600 మంది సైన్యం ఉందిలే, మంచి మిత్రులు ఉన్నారులే, స్నేహితులు ఉన్నారులే, నాకేమీ కొరత లేదులే నమ్మి ఆఖరికి చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈ మాటలన్నీ రాసి పెట్టుకుంటాడు. ఏమనంటే, ఆయన్ని ఆశ్రయించువాడు మాత్రమే ధన్యుడు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.